ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత చేసిన తప్పు గౌతమ్ చేసిన తప్పు ఒకటేనా రామ్? గౌతమ్ చేసింది చిన్న చీటింగ్, కానీ సీత ఏకంగా హత్యా ప్రయత్నమే చేసింది. అబ్బా, ఆ మాటకొస్తే నువ్వు అంతకంటే పెద్ద నేరం చేసావు చెల్లాయ్. సీతను కిడ్నాప్ చేసి మర్డర్ చేయాలని చూసావు. కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉండవే, లేదంటే మన కాళ్ళ కిందకే నీళ్ళు వస్తాయి. రామ్ చెప్పాడు కదా గౌతమ్, నీ లగేజ్ తీసుకొని ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపో. చెప్పింది వినిపించలేదా గౌతమ్? రామ్ మామ ఒక్కసారి మర్యాదగా చెప్తాడు, రెండోసారి మెడ పట్టి బయటికి గెంటేస్తాడు. అవును, మర్యాద పురుషోత్తముడైన ఈ రామ్తో అంతవరకు తెచ్చుకోకు గౌతమ్. త్వరగా వెళ్ళిపో. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి లగేజ్ తెచ్చుకో. వెళ్ళు గౌతమ్, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు నా అక్క కొడుకువైనా సరే రామ్ చెప్పిన మాట వినాల్సిందే. ఆగు గౌతమ్, రామ్కి శిక్షించడమే కాదు, క్షమించడం కూడా తెలుసు. రామ్ కాళ్ళ మీద పడి సారీ చెప్పు, వదిలేస్తాడు. నేను వాడి కాళ్ళ మీద పడాలా? పడకపోతే వీధిన పడతాం. చెప్పింది చెయ్యి. నన్ను క్షమించు బ్రో, సారీ బ్రో. చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను బ్రో. నాకొక్క ఛాన్స్ ఇవ్వు బ్రో. వాడి మాటలు నమ్మకు రామ్, ఇంటి నుంచి పంపించేయి. లేదంటే వాడు మనల్ని కూడా మోసం చేస్తాడు. తప్పులు ఎవరూ చెయ్యరన్నయ్యా. చేసిన తప్పు సరిదిద్దుకుంటాను అని గౌతమ్ చెప్తున్నాడు కదా. ఒక అవకాశం ఇస్తే ఏమైంది? ఏమంటావు జనా? రామ్ ఏం చెప్తే అది చేద్దాం మహా. ఓకేరా, నిన్ను చూసి కాదు, ఆ అమ్మాయి కోసం నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు తనని పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకుంటాను బ్రో. మళ్ళీ తనని చీట్ చేయవు కదా? ఎందుకు చేస్తాడు రామ్? మనమంతా ఉన్నాం కదా. గౌతమ్ మెడలు వంచైనా రేఖ మెళ్ళో తాళి కట్టిస్తాం. గౌతమ్, వెళ్ళి నీ లగేజ్ లోపల పెట్టుకో. రేఖని కూడా నీ గదికి తీసుకెళ్ళు. వెళ్ళు రేఖ. పద. చాలా థ్యాంక్స్ సీత. నీ వల్ల ఒక అమ్మాయి జీవితం నిలబడింది.
మా పరువు దక్కింది. నువ్వు ఎక్కడున్నా ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కానీ ఆ గౌతముని ఇంటి నుంచి పంపించకుండా ఆపినందుకు బాధగా ఉంది అల్లుడు. వాడు పోతే పేడా పోయేది. లేదు బాబాయ్, ఇప్పుడు గౌతమ్ మీద రేఖ భవిష్యత్తు ఆధారపడి ఉంది. గౌతమ్ వీధిన పడితే రేఖ పరిస్థితి దారుణంగా ఉంటుంది. గౌతమ్ ఇక్కడే ఉంటే రేఖకు బాగుంటుంది. అంతేకాకుండా నేను గౌతమ్తో తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్నున్నాయి. అందుకే వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఓకే మామా, నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరతాను. నేను కనిపించట్లేదు అని నువ్వు కంగారు పడుతూ ఉంటావని ఓసారి నీకు కనిపించి వెళ్దామని వచ్చాను. బాయ్ మామా. నువ్వు ఏ రకంగా ఈ ఎంగేజ్మెంట్ చెడగొడతావో అనుకున్నాను. ఈ రకంగా చెడగొట్టావన్నమాట. మీకు ముందే చెప్పాను కదత్తా, ఈ ఎంగేజ్మెంట్ జరగనివ్వను అని. మిథునను ఈ ఇంటి కోడల్ని కానివ్వను అని చెప్పిందే చేశాను. మీరు ఊహించని ట్విస్ట్ ఇచ్చాను. కరెక్టే. రేఖ ఎంట్రీ ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు లక్ కలిసొచ్చి రేఖ కనిపించింది తప్ప ఇందులో నీ తెలివితేటలేమీ లేవు. ఎంగేజ్మెంట్ ఆపడానికి నేను ఎన్నో దారులు వెతికానత్తా. నేను కనిపెట్టిన దారిలో రేఖ ఒకటి. ఇది నా తెలివి కాకపోవచ్చు, కానీ నా కష్టం వృధా కాలేదు. కానీ నీ జీవితం వృధా అవుతుంది కదా. కట్టుకున్న మొగుడికి దూరంగా ఉంటున్నావు. మనిషిగా నేను రామ్మామకు ఎంత దూరంలో ఉన్నా మనసులో అంత దగ్గరగా ఉన్నాను. ఇందాక మీరే చూశారుగా, మామ నన్ను పొగిడాడు. నిన్ను పొగిడాడు తప్ప ఇంట్లో ఉండి పొమ్మని చెప్పలేదు కదా. అది నా విజయం. రామ్ ఎప్పటికీ నిన్ను ఈ ఇంటికి తీసుకురాడు. రామ్మామ ఆల్రెడీ నన్ను ఈ ఇంటికి రమ్మని పిలిచాడత్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.